హాయ్ అండి, హోటల్ స్టైల్లో కమ్మని మటన్ గ్రేవీ కర్రీ ఇంట్లోనే చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ అస్సలు మిస్ అవ్వకండి. ఎలా చేసుకోవాలో నేను సింపుల్గా అండ్ టేస్టీగా ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను ముందుగా కుక్కర్ స్టవ్ పైన పెట్టుకున్నాను. అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్న గరం మసాలాలు వేసుకొని ముందే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు కర్రీ గ్రేవీ కోసం నేను 2 టమాటోలు అండ్ ఒక 7 జీడిపప్పులు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందే వాష్ చేసిన మటన్ని వేసుకోండి. ఒక 10 సెకండ్స్ కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోండి. 10 మినిట్స్ తర్వాత మటన్లో ఉన్న వాటర్ ఒక 80% తగ్గుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు అండ్ ఒక 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వన్స్ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికించుకోండి. 10 మినిట్స్ తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది కర్రీకి. కొత్తిమీర పుదీనా మగ్గిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ముక్కలకి మంచిగా పడుతుంది. ఇప్పుడు మనం ముందే టమాటో జీడిపప్పు పేస్ట్ చేసి ఉంచాం కదా, అది ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి టమాటో జీడిపప్పు పేస్ట్ని బాగా ఉడకనివ్వండి. చూడండి, ఇలా ఉడికిన తరువాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతిపిండి వేయడం వల్ల మంచి రుచి వస్తుంది కర్రీకి. అలాగే 1 స్పూన్ గరం మసాలా అండ్ 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసి వన్స్ ఒకసారి కలుపుకోండి. గ్రేవీకి సరిపడా వాటర్ పోసి ఒకసారి కలుపుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు విజిల్ పెట్టుకొని ఉడకనివ్వండి. ఇలా 5 విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత కుక్కర్ నుండి ప్రెషర్ అంతా తీసేసి మూత తీసి చూడండి, ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి స్పూన్తో చెక్ చేసుకోండి. ఇలా ముక్కలు పర్ఫెక్ట్ గా ఉడికిన తరువాత ఫైనల్ గా కొత్తిమీర వేసి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంటను సిమ్లో పెట్టి ఉడికించండి. అంతే, ఇట్స్ డన్. ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ మటన్ గ్రేవీ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు కంపల్సరీగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.